ప్రతిదీ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను నేను. మేము చదువుతూ ఇంకా కొందరికి అంబేద్కర్ అదే చెప్పాడు, మనం ఎదగడంతో మేడం పాట పాడాలి. ఓకే మేడం. ఎదిగిన వాళ్ళు ఈ సమాజానికి ఎంతో కొంత వెనకబడ్డోళ్ళని పైకి ఎదగేలా సహకరించాలనేది అంబేద్కర్ చెప్పాడు. ఎదిగిన వాళ్ళు వాళ్ళ మానాన వాళ్ళు ఉద్యోగాలు చేసిపోతూ ఉండ్రు, వాళ్ళు స్వార్థంగా తయారయ్యారనేది అంబేద్కర్ గ్రహించాడు. చాలా బాధపడ్డాడు. ఆయన ఊహించింది అది కాదు. ఎదిగిన వాళ్ళు వెనకబడ్డ వాళ్ళకు మనం చేయూతనిచ్చి చేయి అందించి వాళ్ళను కూడా వాళ్ళ చదువులో కొద్దిగా సహకారం చేయాలనేది. కాబట్టి మీరేం చేయట్లేరు, నన్ను మోసం చేశారు మీరంతా, అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను నేను రిజర్వేషన్స్ ఎన్ని అంటాడు అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఒక దళితుల మనిషి అనుకోకండి. కాబట్టి ఆయన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాడు, నేను మళ్ళీ ఇంకేదో చేస్తానని. నేనే ప్రజలను ఎడ్యుకేట్ చేసుకుంటాను, ఇక ఇది కాదు నేను ఆశించింది అంటాడు. కాబట్టి మీకు అందరికీ నేను పదే పదే చెప్తున్నాను. ఇప్పుడు రాజగోపాల్ సార్ ఎగ్జాంపుల్, ఆ బాబుని రూమ్లో తనతో పాటు అక్కడ పెట్టి తనకు సహకరించాడనేది నాకు ఇప్పుడు తెలిసింది. అది మంచి పనే కదా. అట్లా బాగా చదువుకునే పిల్లలకి, డబ్బులు లేని పిల్లలకి మనం హెల్ప్ఫుల్గా ఉందాం. ఇప్పుడు నేను ఒక దగ్గర మా లైఫ్ అంతా మా హస్బెండ్ మా కుటుంబం అంతా సమాజానికి హెల్ప్ఫుల్గానే ఉన్నాం. మాకు ఇల్లు తప్ప ఇంకేం లేదు. ఆ ఇల్లు కూడా లోన్ పెట్టే కట్టుకున్నాం. మా హస్బెండ్కి నియర్లీ 3 lakhs శాలరీ, ప్రిన్సిపల్ ఆయన సోషల్ వెల్ఫేర్లో. ఫస్ట్ వస్తే 1 రూపీ ఉండదు. రీసెంట్గా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఏబిసిడ్లు ఇవన్నీ ఏర్పడ్డ తర్వాత, ఏబిసిడ్లు అని కాదు, ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి, దానికి ఒక బిల్డింగ్ ఉండాలి అని ఒకటి అంబేద్కర్ జగ్జీవన్ రావు భవన్కి 1 lakh ఇచ్చాను రీసెంట్గా సార్. నేను అంటే ఆ భవనంలో లైబ్రరీ పెడదామని ఒక ఆశ ఉంది మాకు. చాలామంది అందరూ వస్తారు కదా చదువుకోవడానికి. అసలు చదువు అనేది జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళు ఆశించింది అదే. అప్పట్లో వాళ్ళు 50-60 స్కూళ్ళు స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి చదువు చెప్పారట వాళ్ళు. మరి మన పిల్లలు చదివించుకోవడానికి కింద మీద పడుతున్నాం. వాళ్ళు ఎన్నో స్కూల్స్ స్థాపించి చదువు మాత్రమే మన జీవితాలని మారుస్తుందని మొదట గ్రహించారు వాళ్ళు పెద్దోళ్ళంతా. ఇప్పుడు మీరు గ్రహించి మీరు గురువుల్ని మించిన శిష్యులు అవ్వడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఇంగ్లీష్ చెప్పాను కాబట్టి కొద్దిగా నేను సంతోషంగా ఫీల్ అవుతాను. సోషల్ కూడా చెప్పాను, నాకు నా సబ్జెక్ట్ అది పీజీలో. సరే, నేను చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని విలువలు నేర్పండి, ఉన్నతంగా తయారు చేయండి, మీరు ఇంకా ఎదగండి. ఈ అమ్మాయి ఏడ్చా కదా, ఏడ్చింది ఇందాక. ఎందుకు ఏడ్చింది? ఎవరికి వాళ్ళు యమునా తీరి అన్నట్టు వెళ్ళిపోతున్నారు. మీకు ఒక చైన్ సిస్టమ్ ఏర్పడాలి కదా. ఇగో మా బ్యాచ్ ఇది, మా బ్యాచ్ ఫ్రెండ్స్, మేము ఎవరికి ఏమైనా మనం ఉన్నాం అనే ఒక భరోసా మీరు ఇవ్వాలి కదా. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అది ఆ చైన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి. మీరు గ్రూప్ అవ్వండి, ఒక భరోసా, ఒక మాట సాయం చేయండి. అది ఉండాలి ఈ ఊర్లో పిల్లలు కూడా అప్పటి తరం పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉంది. ఈ ఊర్లో నేను కొట్టిందా మిమ్మల్ని? కొట్టలే కదా. కానీ ఇప్పుడు తర్వాత కొట్టింది ఈ ఊరి నుంచి పోయిన తర్వాత కొంచెం లీనియన్స్ ఇస్తే వర్కౌట్ అవ్వట్లేదు. స్ట్రిక్ట్గా ఉన్నాను. ఇప్పటి వరకు 20 ఏళ్ళ వరకు బెత్తం పట్టుకున్నాను కానీ కొట్టలే. కట్టెలు బల్లలు టేబుల్ కొట్టారు భయపెట్టడానికి, పిల్లల్ని భయపెట్టడానికి. కట్టబెట్టుకునే ఉన్నాను నేను. స్ట్రిక్ట్గా ఇంకా పనిచేసాం. ఈ ఊర్లో బాగా పనిచేసాం. అప్పుడే యూనివర్సిటీ నుంచి విజ్ఞానం అంతా పంచినాం పిల్లలకి మేము. కాబట్టి మీరు ఎదగండి, మీ పిల్లల్ని ఎదిగేలా చేయండి. ఫోన్లు ఇవ్వకండి వాళ్ళకు, టీవీలకు దూరంగా ఉంచండి. కంప్లీట్ ఫోన్లో ఎంత చెడు మీకు తెలుసు కదా. ఇక ఫోన్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాయో. కాబట్టి ఈ రకంగా మీరు ఎదిగినందుకు నేను చాలా హ్యాపీ. సరే, ఒక చిన్న లైన్ పాడతాను కొన్ని మంచి. జీవితానికి ఉండాలి లక్ష్యము, కాలాన్ని చేయకు నిర్లక్ష్యము. జీవితానికి ఉండాలి లక్ష్యము, కాలాన్ని చేయకు నిర్లక్ష్యము. పాడైన జీవితాలే సాక్ష్యము, కృషి ఉంటే దొరుకుతుంది ఉద్యోగము.
మీకు కృషి ఉంటే దొరుకుతుంది ఉద్యోగము. అందాల నెమలికి ఆట ఎవరు నేర్పెరా, పంచరంగుల చిలుకకు పలుకు ఎవరు నేర్పెరా, కూసేటి కోయిలా కూసేటి కోయిలా పాట తాని నేర్చెరా, మీలో నా కానిదంటూ రానిదంటూ మీ ఒంటిలోన లేదురా. జీవితానికి ఉండాలి లక్ష్యము, కాలాన్ని చేయకు నిర్లక్ష్యము, పాడైన జీవితాలే సాక్ష్యము, కృషి ఉంటే దొరుకుతుంది ఉద్యోగము. గడిచినట్టి ప్రతిక్షణం ఏడ్చిన తిరిగి రాదు, పుట్టినట్టి మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ నీకు రాదు. తెలుసుకో తెలుసుకో తెలుసుకొని జీవితాన్ని అందంగా దిద్దుకో. ఇది చాలా పెద్ద పాట, 2 లైన్లు.